హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇవాల్టి రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా త్వరగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన లేడీస్కి చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట. సో నేను ఇవాళ అంటే మన దగ్గర ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు, ఇప్పుడు ఏదైనా సరే ఒకే కూర చేయాలనుకున్నప్పుడు ఎక్కువ కావాలి, ఒక హాఫ్ కిలో పావు కిలో కావాలి. మన దగ్గర కూరగాయలు లేనప్పుడు ఒక్కొక్కటి అన్నీ ఉంటాయి కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, సాంబారుకి ఎలా అయితే కూరగాయలు వేస్తామో అలాగే అన్ని కూరగాయలు కలిపేసి ఒక మిక్స్డ్ కూర చేస్తున్నాను అనమాట. అలాగే సింపుల్గా పిల్లలకి ఇష్టమైన స్నాక్స్, కరకరలాడే స్నాక్స్ కూడా చేసి చూపిస్తున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నేను మైదాపిండి తీసుకున్నాను, ఇందులో కొంచెము ఆయిల్ వేసాను అనమాట. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు. అలా కొంచెం వేసేసుకొని, ఒక స్పూన్ వేసాను నేను, 2 స్పూన్లు కానీ మీకు తగినంత వేసుకోవాలి. కొంచెము వాము వేసుకోవాలి, అలాగే కొంచెం సోంపు. ఇవి కలుపుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ ఇలా వేసేసుకొని ఒకసారి అంతా మొత్తం మనము బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా చేశారంటే పిల్లలకి స్నాక్స్కి కానీ లేకపోతే స్కూల్కి బాక్స్కైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను 9 మినిట్స్లో మీకు 3 వంటలు అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ 9 మినిట్స్లో మీకు చాలా ఈజీగా వంటనైతే నేర్చుకోవచ్చు అనమాట, కొత్తగా చూసే వాళ్ళకి, లేదా ఇంకా ఎవరైనా కొంచెం వంటలు చేయని వాళ్ళైతే ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మైదా పిండిలో అన్నీ కలిపేసాను కదా, అలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ జోరుగా అయితే కాదు, గట్టిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్నాక్స్ కోసం అయితే మైదా పిండితో ఇవన్నీ వేసేసుకొని కలిపెట్టుకున్నాం కదా, దీన్ని పక్కన ఉంచేద్దాం 10 నిమిషాలు. అంటే 10 నిమిషాలు సరిపోతుంది. మనం ఈలోపు కూర చేసేసుకుందాం. తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే కూరగాయలు చేయండి, అన్నీ కలిపేసి. అలాగే ఇంకొకటి ఏంటంటే, కుక్కర్ కనుక మనం ఇంట్లో అందరం కుక్కర్ వాడతాం కాబట్టి కుక్కర్లో వేసేసి కూరని ఇలా చేశారంటే, జాబ్ చేసేవాళ్ళు లేకపోతే ఎక్కడికన్నా ఫంక్షన్ ఉంది, ఏదైనా పిల్లలకి చేసి పెట్టి మనం వెళ్ళాలి బయటికి అనుకున్నప్పుడు, ఇక్కడ అన్ని కూరగాయలు ఉంటాయి కదా మన దగ్గర, ఒక్కొక్కటి మిగిలిపోయింది అనుకోండి, ఇలా చేసుకున్నారంటే బాగా త్వరగా అయిపోతుందన్నమాట. అంటే మనకి తొందరగా వంట అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే అన్ని కూరగాయలు అయితే కలిపేసుకున్నాను అనమాట. అంటే పోపు వేసేసుకొని అందులో కూరగాయలు, మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. నేనైతే బంగాళదుంపలు, క్యాలీఫ్లవరు, అలాగే వంకాయ, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని కొంచెం పోపు వేసుకున్న తర్వాత 1 బై 1 అన్నీ వేసేసుకున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట. ఇలా అన్నీ వేసేసుకొని ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, మీకు నచ్చితే మసాలా దినుసులు వేసేసుకోండి ఏవైనా సరే. ఒకవేళ వద్దనుకుంటే మీకు నచ్చినట్టు ఏదైనా సరే ఇందులో కొబ్బరి పొడి కానీ లేకపోతే ధనియాల పొడి మనం ఇంటి దగ్గర వేస్తారు కదా, అలా వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, కుక్కర్లో కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత దాంట్లో మనం, అంటే నేను చిన్న కుక్కర్ పెట్టాను కాబట్టి మొత్తం ఫుల్గా అయిపోయిందనమాట. నేను ఇక్కడ ఒక గ్లాస్ మొత్తం అంతా వాటర్ వేసుకుంటున్నాను. ఇలా అంతా మొత్తం అన్నీ కొంచెం వేసేసుకున్న తర్వాత వాటర్ పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా మనకి కూరలోకి బాగా టేస్ట్ అనేది తెలిసిపోతుంది. అలా వేసేసుకొని విజిల్ పెట్టుకొని, ఒక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే మన మిక్స్డ్ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా మైదా పిండిని, ఆ పిండి మొత్తం అంతా మనం కలిపెట్టుకున్నాం కాబట్టి దానిపైన, అంటే మనం ఫస్ట్ కొంచెము ఇక్కడ నేను పిండి చల్లాను అనమాట, పొడి పిండి. ఆయిల్ అయితే వేసుకోవద్దు, పిండి మీదని ఇలా రొట్టెలాగా చేసుకోవాలి. అంతా పతలాగా పెద్దగా చేసుకోండి. ఒకే రోటి ఒకేసారి కట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. నేను ఇక్కడ 3 రెసిపీస్ చేశాను కాబట్టి మీకు కొంచెం లాంగ్ వీడియో లాగా అనిపిస్తుంది అనమాట. కానీ మీరు సింగిల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీ అయితే చేసుకోండి. కానీ ఇక్కడ ఎందుకంటే మనకి ఈ రెసిపీ అనేది స్నాక్స్ చాలా తొందరగా అయిపోతుంది. ఒకసారి చేసి చూడండి, టేస్ట్ మాత్రం అసలు సూపర్ అని మీరే అంటారనమాట. ఇక్కడ వాము వేసాము, అలాగే సోంపు వేసాము అనమాట. పిల్లలకి ఇలా పెట్టారంటే ఎక్కువ అరుగుదల అవుతుంది, అలాగే టేస్టీ కూడా ఉంటుంది, అలాగే స్నాక్స్ కింద బాగా నచ్చుతాయి అన్నమాట. ఇలా పెద్ద రోటీలాగా చేసేసుకొని చాలా పతలాగా చేసుకోవాలి. ఇలా పతలాగా చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో చాకుతో కట్ చేసుకోవాలి. ఇలా చాకుతో పీసులు మొత్తం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడే పిండి వేసాం కాబట్టి కట్ చేసేటప్పుడే ఈజీగా మొత్తం అన్నీ ఊడొస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ వచ్చేస్తాయి, మనం పిండి వేసి చేసాం కాబట్టి. ఆయిల్ అయితే కొంచెం అతుక్కుంటుంది కాబట్టి, ఇక్కడ మనం అంత పిండితో వేసి చేసాం కాబట్టి రోటీని ఆటోమేటిక్గా మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అన్నీ మొత్తం పీసులు అన్నీ వేసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పీసులు అన్నీ అయితే నేను కట్ చేసాను అన్నమాట. ఇవన్నీ తీసేసి
ఇట్లా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పీసులు మొత్తం అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా చేసేసుకొని చేతిలో వేసేసుకొని, లేకపోతే ఒక ప్లేట్లో వేసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ వేడి పెట్టుకోవాలన్నమాట. ఇలా అంతా ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోండి, లేదా ఒకేసారి మొత్తం అన్నీ వేసినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేసి చేశారంటే చాలా త్వరగా అయిపోతుంది. అసలు టైం అనేది అస్సలు పట్టదనమాట. మనం పిండి కలిపెట్టుకొని ఒకేసారి రోటీ పెద్దగా చేసేసుకొని చాకుతో కట్ చేసి ఈ విధంగా నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నారంటే పొలానికి వెళ్ళే వాళ్ళకైనా సరే, ఇంట్లో టైంపాస్ కాకుండా మరి టీవీ చూసేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఈ విధంగా చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, ఇలా మొత్తం అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా చేసుకోవాలన్నమాట. ఇలా చేశారంటే ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా అన్నీ మనము డీప్ ఫ్రై చేసేసుకొని రెడీ చేసుకోవాలి. నేను మొత్తం అన్నీ ఒకసారి అయితే వేసాను, మళ్ళీ మిగిలిపోయినాయి కూడా ఇలా రెండోసారి వేసేసుకొని వేపుకుంటున్నాను అన్నమాట. ఇలా చేస్తే అసలు పిల్లలు ఎంత ఇష్టపడి తింటారో తెలుసా, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం 2 సార్లు వేసేసుకున్నాం కదా, అవన్నీ మొత్తం అన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాము. చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఒకసారి, ఇలా తుంచామంటే మనకి పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నీ అయిపోయినాయి కదా. సో మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయి. మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా చేశాను నేను. ఇప్పుడు మనం మిక్స్డ్ కూర అయితే కుక్కర్లో పెట్టాం కదా, అదైతే ఒక విజిల్ వచ్చేసింది. మొత్తం అంతా ఈ విధంగా కూర అంతా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీతో కూడా చాలా బాగుంటుంది. అన్నంతో అయినా సరే, రోటీతో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసులాగా మనకి మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా, మరీ పులుసు కాకుండా ఈ విధంగా చేస్తే కనుక కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని కూరగాయలు కలిసాయి కాబట్టి చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం మన మిక్స్డ్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మిక్స్డ్ కూర సూపర్ ఉంటుంది. ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో. చూసారా, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మిగిలిపోయిన కూరగాయలు కనుక ఉంటే ఈ విధంగా చేయండి, మొత్తం ఇంటిల్ల పాదికి సరిపోయేంత కూర మనకి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఇందాక మిగిలిపోయింది కదా పిండి, సైడ్లో మనం కట్ చేసిన పిండి ఉంటుంది కదా, ఆ మిగిలిపోయిన పిండితోటి మీరు ఇలా పూరీలాగా చేయండి, లేదా అదేలాగా సేమ్ అలాగే అన్నీ వేసేసుకొని వాము జీలకర్ర వేసేసుకొని ఇలా పూరీలు కనుక వేసుకొని కొత్తిమీర అటు ఇటు 2 వైపులా కింద పైన కొత్తిమీరని చల్లేసుకొని ఒకసారి రోటీ కర్రతోటి పూరీలాగా చేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఎప్పుడు ఒకేలా కాకుండా పూరీని ఇలా కూడా చేయండి. జర్నీలోకి కానీ ఇలా తీసుకొని జర్నీలో వెళ్ళేటప్పుడు తిన్నారంటే ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. అసలు ట్రైన్లో జర్నీకి అయినా సరే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా చేయండి. సో మన 3 రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. ఒకటి స్నాక్స్, అలాగే మిక్స్డ్ కూర, ఇంకా పూరి. ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్. ఇవాళ వీడియో అయితే ఇది.